బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పిఠాపురంలో గేమ్ చేంజర్గా వర్మ మారబోతున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వర్మ వ్యూహాలతోనే పవన్ కు అనుకూలమనే మాట వినిపిస్తోంది. అక్కడ పిఠాపురంలో పవన్ ప్రచారం చేసింది 4 రోజులే. పోలింగ్ రోజున కూడా పవన్ కళ్యాణ్ అక్కడ కనిపించలేదు. అయినా ఇంటింటి ప్రచారం నుంచి ఎలక్షనీరింగ్ వరకు అన్నీ తానై వర్మ నిలిచారన్న మాట వినిపిస్తోంది. అక్కడ తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు, ఆ తర్వాత పవన్ గెలుపు కోసం వర్మ పనిచేశారు అనే మాట వినిపిస్తోంది. గొల్లప్రోలు, యు కొత్తపల్లి, పిఠాపురం మండలాల్లో వర్మకు పూర్తి స్థాయిలో పట్టుంది. కాపు, బీసీ సామాజిక వర్గాల మద్దతుతో పవన్కు ఏ ఇబ్బంది లేకుండా వర్మ పనిచేశారన్న మాట వినిపిస్తోంది. దీంతో పాటు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్తో వర్మకు గ్యాప్ ఉంది. ఎంపీ ఎన్నికల్లో ఆ ప్రభావం ఎంత ఉంటుంది అనే ఉత్కంఠ కూడా ఇక్కడ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వర్మకి సంబంధించి ఏ మేర ప్రభావం చూపించారు, దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, గ్రౌండ్ లెవెల్ రియాక్షన్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఉదయ్తో ఇష్యూస్తో నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉందా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, పిఠాపురంలో వర్మ అన్నీ తానే వ్యవహరించారన్న మాట వినిపిస్తోంది. ఏ మేరకు ఆయన ఇంపాక్ట్ చూపించారు పవన్ కళ్యాణ్కి సంబంధించి? సచిన్, మన ప్రధానంగా తెలిసిందే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసిన కానించి అలాగే ప్రధానంగా ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ రావడంతో పాటు అలాగే టీడీపీ నుంచి గత 20 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి వర్మకే టికెట్ లేకపోవడంతో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కోసం పని చేయాలని తన నాయకుడు ఇచ్చినటువంటి పిలుపుతో వర్మ అయితే పనిచేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా పిఠాపురం నియోజకవర్గంలో వర్మ ఒక గేమ్ చేంజర్ గా మారాడని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా పోటీ అక్కడ నువ్వా నేనా అన్న విధంగా వైఎస్ఆర్సీపీ వ్యూహాలకు పదును పెట్టి పక్కన వంగా గీతా విశ్వనాథ్ అయితే ముందుకు వెళ్లారు. అలాగే ఈ నేపథ్యంలో ప్రధానంగా టీడీపీ తరఫున కేవలం పవన్ కళ్యాణ్ తరఫున వర్మ ఒక్కరే ప్రధానంగా అక్కడ పోరాడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ తన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే కేవలం 4 రోజులు మాత్రమే పిఠాపురంలో ఉన్నారు. మొదటి రోజుగా టికెట్ ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే కేవలం ఆయన నామినేషన్ రావడం జరిగింది, తర్వాత ప్రచారం రావడం జరిగింది. అలాగే తర్వాత మరొక రోజు చూసుకుంటే ఆయన వారాహి విజయయాత్ర చేబ్రోల్లో మొదటిసారిగా ప్రారంభించారు. ఈ విధంగా అన్ని చూసుకుంటే 4 రోజులు మాత్రమే తన ప్రచారాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గంలో చేసిన పరిస్థితి ఒక పక్కన ఉంది. కానీ పిఠాపురంలో పవన్ తరఫున మాత్రం వర్మ ఎప్పుడైతే టికెట్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ప్రకటించిన కాడి నుంచి ప్రజల్లోనే ఉంటున్నారు. అంతకు ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ని విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే మొదట్లో విభేదాలు అంటే అక్కడ జనసేన నుంచి విభేదాలు ఉన్నాయి తప్ప పవన్ కళ్యాణ్ తో అది ఎటువంటి విభేదాలు లేవని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా అక్కడ జనసేన ఇన్ఛార్జిగా తంగెల ఉదయ్ శ్రీనివాస్ మొదట్లో వచ్చినప్పుడు జనసేనకి అలాగే టీడీపీకి ఆత్మీయ సమావేశం జరిగింది. ఆత్మీయ సమావేశంలో ఇరువురికి మధ్య కూడా అండర్స్టాండింగ్ లోపించడంతో మొదట్లో తంగెల ఉదయ్ శ్రీనివాస్ కి వర్మకు కూడా చిన్నపాటి గ్యాప్ అయితే ఏర్పడింది. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురంలో పోటీ చేస్తున్నారని అలా చెప్పడంతో, అలాగే అధినాయకుడు చంద్రబాబు మాట్లాడిన తర్వాత తనకి ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతోనూ, అలాగే ఒక ఏదైతే ఈ యొక్క సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ ఒక వర్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మంత్రి పదవి కూడా ఇస్తానని చంద్రబాబు అయితే ఆయనకి హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏదేమన్నా ఆ పవన్ గెలిపే లక్ష్యంగా భారీ మెజారిటీతో గెలిపించేందుకు వర్మతో పాటు వర్మ సతీమణి అలాగే వర్మ తనయుడు గిరీష్ వర్మ మొత్తం ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలంటూ ఒక టీడీపీ అభ్యర్థిగా ఉన్నట్టు ఆయన గ్లాస్ గుర్తుకు ఓటేయాలని ప్రచారానికి అయితే వెళ్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి ఎంతవరకు సపోర్ట్ చేశారు, అలాగే ప్రధానంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడంతోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఈజీ అవుతుందా, లేదంటే అక్కడ జనసేన సంబంధించి వాళ్ళ నాయకుల ప్రభావంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు ఈజీ అవుతుందనేది ప్రధాన ముందుగా చూసుకుంటే వర్మే కీలకంగా వ్యవహరించారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. దీనితో ప్రధానంగా పిఠాపురంలో అలా గతంలో 2 సార్లు ఓడిపోయినటువంటి భీమవరంలో కావచ్చు, గాజువాకలో పవన్ కళ్యాణ్ ఓడిపోయినా కేవలం ఒక సింగిల్ ఒక నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ధైర్యంగా వర్మ ఉన్నాడనే ధైర్యంతో పవన్ కళ్యాణ్ అయితే 4 రోజులు మాత్రమే ప్రచారం వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ తరపున అయితే మొత్తం టీడీపీ క్యాడర్తో పాటు అలాగే 3 మండలాలు గొల్లపూలు కావచ్చు, అలాగే పిఠాపురం, అలాగే యు కొత్తపల్లి, అందులో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, ప్రధానంగా ఉప్పాడ చూసుకుంటే ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకారుల సామాజిక వర్గం వర్మ ఎప్పటి నుంచో వాళ్ళందరినీ కూడా తన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నాకు సపోర్ట్ చేయాలని అందరూ కూడా ఒక వర్గాన్ని అయితే మెయింటైన్ చేసుకొచ్చారు. ఆ వర్గం అంతా కూడా ఇప్పుడంతా కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్
కళ్యాణ్ ఈ సీటు ప్రకటించారో పొత్తులో భాగంగా రావడంతో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని, మద్దతు తెలపాలని ఆయన కూడా కోరడంతోనే వాళ్ళందరూ కూడా సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అయితే భారీ మెజార్టీతో గెలిపే లక్ష్యంగా పనిచేసినటువంటి వర్మ అయితే ఇప్పుడంతా కూడా గేమ్ చేంజర్ గా ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవాలి, లోపల అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఇప్పుడు వర్మ అయితే గేమ్ చేంజర్ గా మారి నిన్న జరిగినటువంటి పోలింగ్ లో కీలకంగా వ్యవహరించారు మన ప్రధానంగా. అయితే ఇంట్రెస్టింగ్ గా ప్రకాష్, ఎందుకంటే వర్మకు సంబంధించి నిన్న కూడా పిఠాపురం ఎన్నికలు జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే ఎలక్షన్కి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా పవన్ వచ్చి చూశారు, వాటిని పరిశీలించారు, వాటిని అబ్జర్వ్ చేశారనే అంశానికి సంబంధించి ఆయన ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎక్కడ కూడా రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్మ వీటన్నిటిని చూసుకున్నారా రేపు? ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి కూడా పర్యవేక్షణ సందర్భంలో ఒకసారి వెళ్లాల్సి ఉంటుంది. ఆ అంశానికి సంబంధించి కూడా వర్మే ఇన్వాల్వ్ అవుతున్నారా? ప్లస్ అంటే నిన్న కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వర్మ పరిశీలించారు. అలాగే ముఖ్యంగా తన ఓటుకు వినియోగించుకున్న తర్వాత మొత్తం ఎక్కడెక్కడ ప్రాంతాలు ఉన్నాయో మొత్తం పోలింగ్ కేంద్రాలు కూడా వర్మతో పాటు గిరీశ్వరం ఇద్దరు కూడా తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తయింది. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ జనసేన టీడీపీ నాయకులు కలిసి మొత్తం పవన్ కళ్యాణ్ కోసం అయితే ప్రచారాలు చేస్తారు. వాళ్ళు తిరిగి ఆయన ఓటు సజావుగా జరిగే విధంగా చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చిన్న చెదురుమాదు గొడవలు కూడా జరిగాయి. అలాగే వైసీపీ నాయకులకు జనసేన నాయకులు కూడా చిన్న గొడవలు జరిగినప్పటికీ కానీ వర్మే మొత్తం అంతా కూడా పోలింగ్ వ్యవహారం అంతా కూడా చూసుకున్నప్పటికీ ఈ పోలింగ్ స్ట్రాంగ్ రూమ్లు ఏ విధంగా ఉన్నాయి, భద్రత ఏ విధంగా ఉంది, అలాగే అన్ని కూడా చూసుకున్నారు. మరో పక్కన నాగబాబు కూడా ఎవరైతే తమ్ముడు గెలుపు కోసం మొత్తం మొదటి నుంచి కూడా పిఠాపురంలో ఉన్నారో పిఠాపురంలోనే ఉంటూ ఆయన ప్రచారంతో పాటు వర్మతో పాటు ఇద్దరు కూడా కలిసి వెళ్ళడం, అలాగే విడివిడిగా కలిసి వెళ్ళినప్పటికీ వర్మ మాత్రం తన ప్రచారం తనదే అంటూ ఉదయం వెళ్తూ ప్రచారాలు అయితే జోరు పెంచుతూ చూస్తుంది పరిస్థితి మన ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగానే ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఒక గేమ్ చేంజర్ గా వర్మ ప్రధానంగా ఉన్నాడని మన ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అక్కడ మొదటి నుంచి కూడా ఆయన సపోర్ట్ చేస్తున్న విధానం, ప్రచారంలో వెళ్తున్నటువంటి విధానం, ప్రత్యేకంగా ఒక వర్గాన్ని అన్ని సామాజిక వర్గాలు కాపులు కావచ్చు, అలాగే కాపు సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ఎక్కువగా వర్మకు సపోర్ట్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్ గా పడుతుంది. ఎందుకంటే ఆయనకు వర్మ అయితే 2009 ఎన్నికల్లో ప్రధానంగా ప్రజారాజ్యం నుంచి అయితే వంగ గీత వేస్తున్నారు. అప్పుడైతే బరిలో ఉన్నారు. అప్పుడు ఉన్నప్పుడు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వర్మ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. అప్పుడు వంగ గీత వేస్తున్నదికి వర్మకి మధ్య అయితే కేవలం 1050 ఓట్లు మాత్రమే మెజార్టీతో వంగ గీత వేస్తున్నది ప్రజారాజ్యం నుంచి గెలిపొందింది. కానీ అప్పుడంతా కూడా మద్దతు పూర్తిగా వర్మకు కూడా సపోర్ట్ ఉంది. అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి ఇమేజ్ తో పాటు అప్పుడైతే వంగ గీత వేస్తున్నది అయితే 1000 ఓట్లు మాత్రమే గెలవడం జరిగింది. అప్పుడంతా కూడా భారీగా ఆమెతో పాటు సమానంగా ఓటు అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా తనైతే ఓటు బ్యాంకింగ్ సంపాదించుకున్నారు. అదే విధంగా 2014లో వర్మ చూసుకుంటే వర్మ తన ఎంత ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారంటే టీడీపీ నుంచి తనకు టికెట్ దక్కలేదు. అక్కడ పోతుల విశ్వానికి అయితే టికెట్ వచ్చింది టీడీపీ నుంచి. అక్కడ టికెట్ రాకపోవడంతో అక్కడ టీడీపీ నుంచి ఆ వర్మకి టికెట్ రాని సానుభూతితో మొత్తం నియోజకవర్గం మొత్తం ఆయన అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేయడంతో ఆయనకు ఒక సింబల్ ఉంగరం గుర్తుతో అయితే పోటీ చేస్తారు. అక్కడ 47,000 ఓట్ల మెజార్టీతో వర్మ అయితే నెగ్గుకొచ్చారు. అంటే ఈ విధంగా అతను ఓటు బ్యాంకింగ్ ఎలా ఉంది. అలాగే 2019 ఎన్నికలు చూసుకుంటే ఆయన మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేస్తారు. పోటీ చేయడంతో కేవలం పెండెం దొరబాబుపై వైఎస్ఆర్సీపీపై 14,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా తన ఓటు బ్యాంక్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చినటువంటి వర్మ అయితే ఇప్పుడు 2024లో టికెట్ వస్తుందన్న ఆస్తో అంతా ఎలక్షన్ ప్లానింగ్ అంతా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంతా కూడా 2024 అతను చేసుకున్నటువంటి వ్యూహాలు మొత్తం అన్ని కూడా పవన్ కళ్యాణ్ అనుకూలించే విధంగా 5 అడుగులు వేస్తూ వ్యూహాలకు పదును పెడుతూ ఒక గేమ్ చేంజర్ గా మొత్తం పవన్ కళ్యాణ్ గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం పిఠాపురంలో గేమ్ చేంజర్ వర్మ అనే మాట వినిపిస్తోంది. వర్మ వ్యూహాలతోనే పవన్ కు అనుకూలం అనే మాట కూడా అక్కడ గట్టిగా ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో పవన్ ప్రచారం చేస్తుంది 4 రోజులే అయినప్పటికీ పోలింగ్ రోజున కూడా ఆయన కనిపించకపోయినప్పటికీ ఇంటింటి ప్రచారం నుంచి ఎలక్షనీరింగ్ వరకు అన్ని తానై వర్మ నిర్వహించారనే మాట వినిపిస్తుంటుంది. తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత పవన్ గెలుపు కోసం పనిచేశారు వర్మ. గొల్లప్రోలు, కొత్తపల్లి, పిఠాపురం మండలాల్లో వర్మకు పూర్తి స్థాయిలో పట్టుంది. కాపు అలాగే బీసీ సామాజిక వర్గాల మద్దతుతో పవన్కు ఏ ఇబ్బంది లేకుండా పవన్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన ఏర్పాటు చేస్తున్నట్టుగా దాన్ని వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఇక రాజమండ్రి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్తో వర్మకు గ్యాప్ ఉంది. ఎంపీ ఎన్నికలో ఆ ప్రభావం ఎంత ఉంటుంది అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పిఠాపురంలో గేమ్ చేంజర్గా వర్మ మారబోతున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వర్మ వ్యూహాలతోనే పవన్ కు అనుకూలమనే మాట వినిపిస్తోంది. అక్కడ పిఠాపురంలో పవన్ ప్రచారం చేసింది 4 రోజులే. పోలింగ్ రోజున కూడా పవన్ కళ్యాణ్ అక్కడ కనిపించలేదు. అయినా ఇంటింటి ప్రచారం నుంచి ఎలక్షనీరింగ్ వరకు అన్నీ తానే వర్మ నిలిచారన్న మాట వినిపిస్తోంది. అక్కడ తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు, ఆ తర్వాత పవన్ గెలుపు కోసం వర్మ పనిచేశారు అనే మాట వినిపిస్తోంది. గొల్లప్రోలు, యు కొత్తపల్లి, పిఠాపురం మండలాల్లో వర్మకు పూర్తి స్థాయిలో పట్టుంది. కాపు, బీసీ సామాజిక వర్గాల మద్దతుతో పవన్కు ఏ ఇబ్బంది లేకుండా వర్మ పనిచేశారన్న మాట వినిపిస్తోంది. దీంతో పాటు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్తో వర్మకు గ్యాప్ ఉంది. ఎంపీ ఎన్నికల్లో ఆ ప్రభావం ఎంత ఉంటుంది అనే ఉత్కంఠ కూడా ఇక్కడ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వర్మకి సంబంధించి ఏ మేర ప్రభావం చూపించారు, దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, గ్రౌండ్ లెవెల్లో రియాక్షన్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఉదయ్తో ఇష్యూస్తో నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉందా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, పిఠాపురంలో వర్మ అన్నీ తానే వ్యవహరించారన్న మాట వినిపిస్తోంది. ఏ మేరకు ఆయన ఇంపాక్ట్ చూపించారు పవన్ కళ్యాణ్కి సంబంధించి? సచిన్, మన ప్రధానంగా తెలిసిందే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసిన కాంచి అలాగే ప్రధానంగా ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ రావడంతో పాటు అలాగే టీడీపీ నుంచి గత 20 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి వర్మకే టికెట్ లేకపోవడంతో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కోసం పని చేయాలని తన నాయకుడు ఇచ్చినటువంటి పిలుపుతో వర్మ అయితే పనిచేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడంతా కూడా పిఠాపురం నియోజకవర్గంలో వర్మ ఒక గేమ్ చేంజర్ గా మారాడని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా పోటీ అక్కడ నువ్వా నేనా అన్న విధంగా వైఎస్ఆర్సీపీ వ్యూహాలకు పదును పెట్టి ఒక పక్కన ఆ వంగా గీతా విశ్వనాథ్ అయితే ముందుకు వెళ్లారు. అలాగే ఈ నేపథ్యంలో ప్రధానంగా టీడీపీ తరఫున కేవలం పవన్ కళ్యాణ్ తరఫున ఆ వర్మ ఒక్కరే ప్రధానంగా అక్కడ పోరాడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ తన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే కేవలం 4 రోజులు మాత్రమే పిఠాపురంలో ఉన్నారు. మొదటి రోజుగా టికెట్ ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే కేవలం ఆయన నామినేషన్ రావడం జరిగింది, తర్వాత ప్రచారం రావడం జరిగింది. అలాగే తర్వాత మరొక రోజు చూసుకుంటే ఆయన వారాహి విజయయాత్రగా చేబ్రోల్లో మొదటిసారిగా ప్రారంభించారు. ఈ విధంగా అన్ని చూసుకుంటే 4 రోజులు మాత్రమే తన ప్రచారాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గంలో చేసిన పరిస్థితి ఒక పక్కన ఉంది. కానీ పిఠాపురంలో పవన్ తరఫున మాత్రం వర్మ ఎప్పుడైతే టికెట్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ప్రకటించిన కాడి నుంచి ప్రజల్లోనే ఉంటున్నారు. అంతకు ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే మొదట్లో విభేదాలు అంటే అక్కడ జనసేన నుంచి విభేదాలు ఉన్నాయి తప్ప పవన్ కళ్యాణ్తో అది ఎటువంటి విభేదాలు లేవని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా అక్కడ జనసేన ఇన్ఛార్జిగా తంగెల ఉదయ్ శ్రీనివాస్ మొదట్లో వచ్చినప్పుడు జనసేనకి అలాగే ఆ టీడీపీకి ఆత్మీయ సమావేశం జరిగింది. ఆత్మీయ సమావేశంలో ఇరువురికి మధ్య కూడా అండర్స్టాండింగ్ లోపించడంతో మొదట్లో తంగెల ఉదయ్ శ్రీనివాస్ కి వర్మకు కూడా చిన్నపాటి గ్యాప్ అయితే ఏర్పడింది. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురంలో పోటీ చేస్తున్నారని అలా చెప్పడంతో, అలాగే అధినాయకుడు చంద్రబాబు మాట్లాడిన తర్వాత తనకు ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతోనూ, అలాగే ఒక ఏదైతే ఈ యొక్క సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ ఒక వర్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మంత్రి పదవి కూడా ఇస్తానని చంద్రబాబు అయితే ఆయనకి హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏదేమన్నా ఆ పవన్ గెలిపే లక్ష్యంగా భారీ మెజారిటీతో గెలిపించేందుకు వర్మతో పాటు వర్మ సతీమణి అలాగే వర్మ తనయుడు గిరీష్ వర్మ మొత్తం ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలంటూ ఒక టీడీపీ అభ్యర్థిగా ఉన్నట్టు ఆయన గ్లాస్ గుర్తుకు ఓటేయాలని ప్రచారానికి అయితే వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎంతవరకు సపోర్ట్ చేశారో, అలాగే ప్రధానంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడంతోనే పిఠాపురంలో వర్మ పవన్ కళ్యాణ్ గెలుపు ఈజీ అవుతుందా, లేదంటే అక్కడ జనసేన సంబంధించి వాళ్ళ నాయకుల ప్రభావంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు ఈజీ అవుతుంది అనేది ప్రధాన ముందుగా చూసుకుంటే వర్మే కీలకంగా వ్యవహరించారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. దీనితో ప్రధానంగా పిఠాపురంలో అలా గతంలో 2 సార్లు ఓడిపోయినటువంటి భీమవరంలో కావచ్చు, గాజువాకలో పవన్ కళ్యాణ్ ఓడిపోయినా కేవలం ఒక సింగిల్ ఒక నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ధైర్యంగా వర్మ ఉన్నాడనే ధైర్యంతో పవన్ కళ్యాణ్ అయితే 4 రోజులు మాత్రమే ప్రచారం వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ తరపున అయితే మొత్తం టీడీపీ క్యాడర్తో పాటు అలాగే 3 మండలాలు గొల్లపూలు కావచ్చు, అలాగే పిఠాపురం, అలాగే యు కొత్తపల్లి, అందులో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు ప్రధానంగా ఉప్పాడ చూసుకుంటే ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకార సామాజిక వర్గం వర్మ ఎప్పటి నుంచో వాళ్ళందరినీ కూడా తన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నాకు సపోర్ట్ చేయాలని అందరూ కూడా ఒక వర్గాన్ని అయితే మెయింటైన్ చేసుకొచ్చారు. ఆ వర్గం అంతా కూడా ఇప్పుడంతా కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సీటు ప్రకటించారో పొత్తులో భాగంగా రావడంతో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని, మద్దతు తెలపాలని ఆయన కూడా కోరడంతోనే వాళ్ళందరూ కూడా సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అయితే భారీ మెజార్టీతో
గెలిపే లక్ష్యంగా పనిచేసినటువంటి వర్మ అయితే ఇప్పుడంతా కూడా గేమ్ చేంజర్ గా ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవాలి, లోపల అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఇప్పుడు వర్మ అయితే గేమ్ చేంజర్ గా మారి నిన్న జరిగినటువంటి పోలింగ్ లో కీలకంగా వ్యవహరించారు మన ప్రధానంగా అయితే చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్ గా ప్రకాష్, ఎందుకంటే వర్మకు సంబంధించి నిన్న కూడా పిఠాపురం ఎన్నికలు జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే ఎలక్షన్కి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా పవన్ వచ్చి చూశారు, వాటిని పరిశీలించారు, వాటిని అబ్జర్వ్ చేశారు అనే అంశానికి సంబంధించి ఆయన ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎక్కడ కూడా రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్మ వీటన్నిటిని చూసుకున్నారా రేపు? ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి కూడా పర్యవేక్షణ సందర్భంలో ఒకసారి వెళ్లాల్సి ఉంటుంది. ఆ అంశానికి సంబంధించి కూడా వర్మే ఇన్వాల్వ్ అవుతున్నారా? ఎస్, అంటే నిన్న అన్న కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వర్మ పరిశీలించారు. అలాగే ముఖ్యంగా తన ఓటు వినియోగించుకున్న తర్వాత మొత్తం ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు ఉన్నాయో మొత్తం పోలింగ్ కేంద్రాలు కూడా వర్మతో పాటు గిరీశ్వరం ఇద్దరు కూడా తిరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తయింది. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ జనసేన